వెల్కమ్ బ్యాక్ సుమ టీవీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? టుడే స్పెషల్ రెసిపీ దిల్ రైస్. ఫస్ట్ అయితే వీటికి కావాల్సినవి మనకి గ్రీన్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ ఉంటే ఒక క్యాప్సికమ్ అయినా తీసుకోవచ్చు. అందరికీ రెడ్ క్యాప్సికమ్ దొరకదు కాబట్టి ఒక ఆనియన్ చిన్నపాటిది అండ్ కొత్తిమీర, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, పల్లీలు అండ్ నిమ్మకాయ, కొబ్బరి తురుము కొద్దిగా తీసుకోవాలి. ఉడకబెట్టిన బాస్మతి రైస్ కూడా తీసుకోవాలి. రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు రెడీగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని, నెయ్యి ఉండే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా జీడిపప్పులు అనేవి తీసుకొని ఫ్రై చేసి పక్కకు తీసేసేయాలి. లాస్ట్లో వేసుకోవాలి ఇవి, అందుకోసమని వీటిని చెప్పలేదు. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. ఎందుకంటే ఇట్లా చెప్తున్నా, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను వేస్తున్నాను వేయాలని నేను చెప్పను. ఎందుకంటే అందరి ఇంట్లో అన్నీ ఉండాలి ఉంటాయని కూడా లేదు. మనకి నచ్చిన విధంగా కొన్ని యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను మొదట్లోనైతే కొన్ని చూసేటప్పుడు అమ్మో ఇవన్నీ వేయాలా అని అనుకునేదాన్ని, కానీ లేదు, మనకున్న దానిలోనే చేసుకోవచ్చు, మనకున్నట్లనే చేసుకోవచ్చు. సో ఇంకా వీటిని పక్కకు తీసేసేయాలి. ఇంకా అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని. సో నెయ్యి లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఇంకా పల్లీలు తీసుకొని మంచిగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ ఐటమ్ అన్నా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా పల్లీలు తీసుకున్నాక ఇదే ఆయిల్లో మినప్పప్పు కొద్దిగా అండ్ శనగపప్పు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇవన్నీ కూడా చిటపటమనాలి. చిటపటమన్నాక కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా ఈ పప్పులు అనేవి ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి కర్రీస్ లేనప్పుడు ఇలా రైస్ చేసుకుంటే, టమోటా రైస్ అండ్ ఎగ్ రైస్ ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అని. ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి అండ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా రెడ్ క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్ అనేది మేము ఇంట్లోనే పండించుకున్నాము. అండ్ చిన్నగా ఇంత బుడ్డిగా వచ్చాయి, కానీ చాలా బాగా వచ్చాయి. అయితే చెట్టుకి ఒక 3-4 అయితే వచ్చాయి. ఇంటికడే వేసుకొని ట్రై చేయండి, కంపల్సరీ వస్తాయి. మేము కూడా వస్తాయి రాదా అనుకున్నాం, వచ్చాయి. అండ్ గ్రీన్ క్యాప్సికమ్, ఈ రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ 2 వేసుకున్నాను. 2 కూడా బాగానే వచ్చాయి. అని ఇంట్లో పండించుకునే కూరగాయలతో చేస్తే అబ్బా సంతోషమే వేరు కదా, చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయినాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాస్మతి రైస్ నేను రెడీగా ఉడకబెట్టి ఉంచుకున్నాను కదా, దీన్ని కూడా వేసేసుకోవాలి ఇందులోన. ఇలా బాస్మతి రైస్తో చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ఇందులోనే మనము తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత అయినా వేసుకోవచ్చు, చాలకపోతే ముందే ఎక్కువైందైతే అసలే తినలేము. అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్, హెల్త్కి ఎంతో మంచిది పెప్పర్ పౌడర్. అండ్ కోకోనట్ తురుము, ఇవన్నీ కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. కొద్దిగా నెయ్యి అనేది లైట్గా పైన వేసుకొని అక్కడక్కడ ఇట్లా వేసేసుకొని అండ్ కొంచెం నిమ్మరసం అనేది పిండుకోవాలి. తర్వాత మళ్ళీ కూడా పిండేసుకుందాం. కొద్దిగా వేసుకొని ఇంకా 2 or 3 మినిట్స్ పాటు మూత పెట్టి కొద్దిసేపు ఉంచాలన్నమాట. మొత్తం అన్నీ కూడా ఆ రైస్కి పట్టుకుంటాయి.
చూసారు కదా ఫ్రెండ్స్, మన దిల్ రైస్ అనేది రెడీ అయింది. ఇంకా లాస్ట్లో ఇంకో చెక్క నిమ్మరసం అనేది పిండేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. మజ్జిగ పులుసుతోనైతే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక్కసారి అయితే చూసారు కదా ఫ్రెండ్స్, మజ్జిగ పులుసుతోని సూపర్ ఉంటుంది. అండ్ మార్నింగ్ టిఫిన్లా కూడా మనం తీసుకోవచ్చు ఇది. అండ్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీరే అంటారు చాలా చాలా బాగుంది అండ్ చాలా సింపుల్ అని. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మనం జీరా రైస్ అండ్ ఎగ్ రైస్ ఇట్లా ఎట్లా చేసేసుకుంటామో అలానే ఇది కూడా. అండ్ వాటి మీద అయితే టేస్ట్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.